హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద విశ్వసనీయ సమాచారంతో ఐఎస్ సదన్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఒక కారుని తనిఖీ చేయగా కారులో 45 కిలోల గంజాయి కనబడింది. కారుని సీజ్ చేసి కారు డ్రైవర్ జనపాల హరికృష్ణ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే నిందితుడు జనపాల హరికృష్ణ ఓ వెర్నా కారు కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా అంబేద్కర్ ఖాన్లో నివసిస్తున్న తన చిన్ననాటి మిత్రుడు తునాం అరవింద్ ద్వారా గంజా సరఫరాలో లాభాలు ఉంటాయని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా బాటగాన్కు వెళ్ళి అక్కడ శరత్ కుమార్ సాహు అనే సరఫరాదారుతో కలిసి సుమారు 45 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. తర్వాత తిరిగి మహబూబ్ నగర్కు చేరుకున్నాడు. కొంతకాలం క్రితం సరి అయిన కొనుగోలుదారు దొరకపోవడంతో గంజా నిల్వ కోసం పెద్ద కందుకూరులోని తన ఇంటికి తరలించాడు. ఈ మధ్య హైదరాబాద్ మార్కెట్కి గంజాయి తరలించేందుకు తునాం అరవింద్ ఆదేశాల మేరకు హరికృష్ణ బయలుదేరాడు. అయితే పోలీసులు ముందే సమాచారం అందుకొని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్లో అతన్ని కారును అడ్డగించి తనిఖీ చేశారు. దీంతో గంజాయి పట్టుబడింది. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఒడిశాకు చెందిన శరత్ కుమార్, మహబూబ్ నగర్కి చెందిన అరవింద్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుగాల మార్నింగ్ 10 గంటల ప్రాంతంలో మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వ్యక్తి గాంజాని సప్లై చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మేము ఐఎస్ఎన్ క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ పెట్టుకొని ఇంటర్సెప్ట్ చేసిన వెహికల్ చేసినప్పుడు అతను ఆపినప్పుడు 45 కేజీల గాంజా దొరికింది. అతన్ని విచారించగా అతని పేరు హరికృష్ణ, పెద్ద కందుకూరు విలేజ్, యాదగిరిగుట్ట మండల్, యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. అతను బేసికలీ క్యాబ్ డ్రైవర్. సో అతను కొన్ని రోజుల కింద అతను చిన్ననాటి స్నేహితుడు అరవింద్ని కలిసిండు. ఈజ్ బిలాంగ్స్ టు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇద్దరు కలిసిన తర్వాత డబ్బులు బాగా సంపాదించిన ఉద్దేశంతో చెప్తే ఇద్దరు కలిసేసి ఒరిస్సా పోయిన తర్వాత అక్కడ 45 కేజీస్ గాంజా కొనుక్కొని సతీష్ కుమార్ సాహు అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి అతను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాంజా అక్కడే పెట్టుకున్న తర్వాత కస్టమర్ దొరికిన తర్వాత తీసుకొస్తామనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ అరవింద్ మన మంగళాట్ ఏరియాకు తీసుకొని పోతుంటే ఐఎస్ఎన్ దగ్గర ఆపి పట్టుకోవడం జరిగింది. మా డీసీపీ చైతన్య కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ అండ్ మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఐఎస్ఎన్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళు పట్టుకొని కేసు ఫైనలైజ్ చేస్తారు. ये पहला केस है. फर्स्ट केस है. पार्टनर में केस है. इसके बाद साहू के ऊपर पुराने वाले पे उन्हें भी पेडलर ही है. उन्होंने भी वरना एक गांजा, गाड़ी, 4 व्हीलर और क्या बोले तो सेल फोन, सैमसंग से उन्हें कर लेता. एक्चुअली बेसिकली उन्हें कैब ड्राइवर ही है.